పుట్టినరోజు నాడు వేడుకలకు దూరంగా దేశం కాని దేశంలో పెట్టుబడుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు చివరి రోజున రాత్రి పొద్దుపోయే వరకు దావోస్ లో పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. సమావేశాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఈ అంకిత భావం, పట్టుదలే ఆయన్ని దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన యువనేతగా నిలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ పడుతున్న తపన ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రతినిధుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. 4 రోజుల పాటు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ముగిశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న యువ మంత్రి లోకేష్ అవిశ్రాంతంగా పెట్టుబడి చర్చలు కొనసాగించారు. ఈ 4 రోజుల్లో మంత్రి నారా లోకేష్ మొత్తం 45 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 25 ముఖాముఖి చర్చలు, 2 గవర్నమెంట్ టు గవర్నమెంట్ సమావేశాలు, 4 కాంగ్రెస్ సెషన్లు, 8 రౌండ్ టేబుల్ సమావేశాలు, 5 ఇంటర్నేషనల్ మీడియా ఇంటరాక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ వనరులు, శక్తి సామర్థ్యాలు, రాయితీలు, అనుకూలతల్ని అద్భుతంగా వినిపించారు. మంత్రి లోకేష్ చొరవతో RMZ సంస్థ రాష్ట్రంలో $10 బిలియన్ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో చర్చలు జరిపిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలు 2.5 లక్షల కోట్ల పెట్టుబడుల్ని గ్రౌండ్ చేశాయి. ఈసారి జరిగిన సమావేశాల్లో పెట్టుబడిదారుల ఆసక్తిని గమనిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో ఈసారి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.